కిడ్నీ స్టోన్ని ఒక ఆ టైంకి ఆ జబ్బుగా చూస్తాం. అలా కాదు, అది కిడ్నీ స్టోన్ అనేది ఒక ఎంటిటీ అనమాట. ఒక జీవిత కాలంలో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈరోజు ఒక పేషెంట్ వస్తారు, బాబు నాకు ఎక్స్రే తీయించారండి, అల్ట్రాసౌండ్ చేయించారు, కుడిపక్క కిడ్నీలో స్టోన్ ఉందన్నారు, తీసేయాలండి, ఆ పక్కన కూడా చిన్న చిన్న ఉన్నాయి, మొత్తం క్లీన్ చేసేయాలండి. ప్రతి మనిషిలో అలా ఉంటుంది న్యాచురల్ కదా. ఎవరికన్నా కానీ ఇంకోసారి రాకుండా చూడాలండి, మళ్ళీ అన్ని మొత్తం క్లీన్ చేసేయాలండి, ఇది ఈ పక్క కూడా ఉన్నాయంటే అది కూడా క్లీన్ చేసేయండి. దిస్ ఎ వెరీ న్యాచురల్ థింగ్, హ్యూమన్ టెండెన్సీ. నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేది యాక్సెప్ట్ చేసేదానికి, ఈసారి ఏమన్నా కానీ నేను చేయించేసుకుంటా, మొత్తం క్లీన్ చేయించేసుకుంటా, ఇంకోసారి నాకు రాదు అని అనే ఆలోచన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన మనం తగ్గించేసాం. ఎందుకంటే స్టోన్ ఫార్మేషన్ అనేది ఒక ప్రిపాండరెన్స్, అంటే ఒక 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 మన మన మనిషిలో జరిగే ఒక ప్రాబ్లం అనమాట. అంతేగాని ఆ రోజు వచ్చిన స్టోన్ కాదు ప్రాబ్లం. మనం అందరం ఆ రోజు వచ్చిన స్టోన్ మనం ఒక జబ్బుగా ట్రీట్ చేస్తాం, కానీ కాదు. స్టోన్ ఫార్మేషన్ అనేది మీకు జబ్బు. మనకు టెండెన్సీ, ఎవరికైనా సరే ఒకసారి స్టోన్ తయారైంది అంటే బాబు మనకు ఇది ఒక టెండెన్సీ మనలో ఉంది అని గ్రహించాలి. ఇప్పుడు ఆ టెండెన్సీని ఎలా ప్రెసిపిటేట్ చేస్తున్నాము అనేది మ్యాటర్స్ అనమాట. చాలామందిలో ఆ టెండెన్సీ ఉంటుంది, అందుకే వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకొని, వాడు ఏదో చెమట పట్టకుండా నీళ్ళు ఎక్కువ తాగి యూరిన్ బాగా వచ్చేటట్టు చూసుకుంటా ఉంటే వాడి టెండెన్సీ ఈరోజు ఒకటి చూస్తాడు, మళ్ళీ ఏదో 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇంకొకసారి చూడడం అనేది జరగచ్చు. సరేనా? ఆ టెండెన్సీని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే యూ మే ఎండ్ అప్ ఇన్ హ్యావింగ్ ద స్టోన్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో రావడం జరుగుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే బేసిక్గా ఆ రోజు వచ్చిన స్టోన్ని జబ్బుగా ట్రీట్ చేసుకోకుండా స్టోన్ తయారయ్యే టెండెన్సీని జబ్బుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఏమిటి, నాకు స్టోన్ తయారయ్యే టెండెన్సీ ఉంది అంటే ఈ టెండెన్సీ నాకు ఫ్యూచర్లో కూడా ఉండే అవకాశం ఉంది. నా వయసు ఈరోజు 30 సంవత్సరాలు అయితే నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు నాకు మళ్ళా వచ్చే అవకాశాన్ని నేను ఎలా తక్కువగా చూసుకోవాలో నేను ఆలోచించాలి. అంతేగాని ఈ రోజున ఇక్కడ 2 స్టోన్లు ఇక్కడ ఒక స్టోన్ తీసేస్తే నాకు మళ్ళీ రాదు అనుకోవడం తప్పు. దట్స్ అ ఫస్ట్ థింగ్. సో ఒక్కొక్క అంటే అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి స్టోన్ తయారైన వాడు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళందరికీ ఇంకా జీవితాంతం జబ్బులాగానే అనిపిస్తుంది. అలా కాకుండా సో ఎవరైనా సరే, ఎవరికైనా స్టోన్ అనేది తయారైన పక్షంలో ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకొని ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ అనేది చేయించుకుంటా ఉంటాం. ఇయర్కి ఒకసారి గెట్ 1 అల్ట్రాసౌండ్ టు సీ దట్ నీకేమన్నా మళ్ళీ స్టోన్స్ తయారవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉండాల్సిన అవసరం. మీరు చెప్తుంటే ఇప్పుడు నేనే చెక్ చేసుకోవాలేమో. వన్స్ ఇన్ ఎ ఇయర్ యూ నీడ్ టు చెక్ ఇట్. ఒక్కసారి సంవత్సరానికి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటా ఉండండి. ఎందుకంటే దట్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ ఇట్స్ ఈజీలీ అవైలబుల్. ఏ మూలైనా చేస్తారు అది, ఇట్ కెన్ బి డన్. దానికే కదా సార్, అల్ట్రాసౌండ్కే కదా బ్లాడర్ ఫుల్ ఉండాలి అంటారు. బ్లాడర్ ఫుల్ ఉండి బ్లాడర్ చూస్తారు, బట్ బేసిక్గా కిడ్నీస్ కూడా చూడడం జరుగుతుంది. రెండవది, ఏ పేషెంట్ అయితే ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి స్టోన్ అనేది తయారవుతూ ఉంటుందో వాళ్ళకి మెటబాలిక్ స్టోన్ వర్కప్ అనేది ఒకటి చేస్తాం. అంటే వారిలో వాళ్ళకి తెలియకుండా ఆ బ్లడ్లో కానీ యూరిన్లో వ్యవస్థలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సమ్ బయోకెమికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, బయోకెమికల్ ప్రాబ్లమ్స్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, కాల్షియం ఎక్కువ ఉండడం, కాల్షియం యూరిన్లో ఎక్కువ ఉండడం, యూరిక్ యాసిడ్ యూరిన్లో ఎక్కువ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం కొంచెం కరెక్ట్ చేయగలిగిన పక్షంలో ఈ స్టోన్స్ మళ్ళా రాకుండా తక్కువ వచ్చే అవకాశాన్ని చూడొచ్చు కదా అనేది మనం చూస్తాం ఉంటాం. సో దట్స్ కాల్డ్ మెటబాలిక్లీ యాక్టివ్ స్టోన్ డిసీజ్. ఎవరికైతే రిపీటెడ్గా వస్తాయో వాళ్ళు ఈ మెటబాలిక్ స్టోన్ వర్కప్ అనేది చేయించుకోవాలి. సో ఇఫ్ ఐ కంక్లూడ్, మీరు అన్నారు చూసారా, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మళ్ళీ రాకుండా. నెంబర్ 1, ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ ఎ టెండెన్సీ. డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ డిసీజ్ లాగా కాదు, ఒక టెండెన్సీ కింద చూడండి. నెంబర్ 2, రెండోసారి వచ్చింది అంటేనే, లేకపోతే 2 పక్కల కిడ్నీల్లో ఉన్న మల్టిపుల్ స్టోన్స్ ఉన్న, రెండోసారి వచ్చిన, చిన్నపిల్లల్లో వచ్చిన వీళ్ళకి ఈ మెటబాలిక్ స్టోన్ వర్కప్ అనేది చేసి కారణం ఏముందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ అంటారా, ప్రతి సంవత్సరం ఒక అల్ట్రాసౌండ్ చేసి చూసుకోండి. నెంబర్ 3, బెస్ట్ వే టు ప్రివెంట్. అందరూ అడుగుతారు ఏం తినాలి ఏం తినకూడదు, ఇది ఒక కామన్. కానీ ఒకనప్పుడు ఎగ్గు టమాటా కలిపితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. పాలకూర టమాటా కలిపితే నో ప్రూఫ్ ఎట్ ఆల్. ఇన్ఫాక్ట్ పీపుల్ స్టాప్ యూజింగ్ కాల్షియం వాడడం మానేసి స్టోన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఆ పాయింట్కి వస్తున్నాను నేను ఇప్పుడు. సో ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ వన్ సింగిల్ పాయింట్ చెప్తాను నేను. ఏంటి ప్రివెన్షన్లో మీరు అన్నారు చూసారా,
లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, 2 లీటర్స్ ఆఫ్ అవుట్పుట్ పర్ డే అంటే రోజుకి 2 లీటర్ల యూరిన్ వచ్చేటట్టు చూసుకో. అందరూ ఎంత తాగాలి అంటారు, అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఎండలో పనిచేసేవాడు వాడు 3 లీటర్లు తాగినా వాడు 2 లీటర్లు యూరిన్ రాదు. ఏసీ రూమ్లో కూర్చున్నవాడు 2 లీటర్లు తాగితే 2 లీటర్ల యూరిన్ వస్తుంది. డిపెండ్స్. సో 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే అనేది మనకు రావడం మొదలెట్టింతే మనకు స్టోన్ వచ్చే అవకాశం తక్కువ. అంటే ఏమిటి, 8 నుండి 9 సార్లు మనం యూరిన్ పాస్ చేసేటట్టుంటే మనకు స్టోన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పార్ట్. అందరూ చాలా మటుకు డిస్కషన్ జరిగేది డైట్. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ జరిగేది డైట్. అవును. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. Is it? స్పెసిఫికల్లీ సేయింగ్ నో. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మెటబాలిక్ వర్కప్ అనేది ఏదైతే చేస్తాం చూసారా, ఏదైతే రక్తంలోనూ యూరిన్లోనూ ఏదైనా వాటిలో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లైక్ యూరిక్ యాసిడ్. బాడీలో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంది. నార్మల్ యూరిక్ యాసిడ్ 7 అయితే నాలో 9 ఉంది. వాడికి చెప్పాలి డైట్, యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ ప్రోటీన్, యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ రెడ్ మీట్ అనేది చెప్పాలి. ఆల్కలైజింగ్ ద యూరిన్ ఆల్కలైజర్స్ లేకపోతే ఫెబిజెటో ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదే కొంతమంది కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఉంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం. కొంతమంది క్యాల్సియూరియాస్ ఉంటాయి, వాళ్ళకి వేరే రకమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. హైడ్రోక్లోరోథైయాజైడ్ అని చెప్పి కాల్షియంని డిజొల్యూషన్లో ఉంచేటట్టు చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా స్పెసిఫిక్గా చూడాలి, అంతే తప్ప ఏదో ఒక డైట్ మానేస్తే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. చాలామంది అపోహపడతా ఉంటారు, డాక్టర్ నాకు కాల్షియంకి టాబ్లెట్ ఇచ్చారండి బోన్ స్ట్రెంత్ కోసం, కాల్షియం టాబ్లెట్స్ కొంటే కిడ్నీ స్టోన్ వస్తుంది కదా. తప్పు. ఇన్ఫ్యాక్ట్ లో కాల్షియం డైట్ ప్రీడిస్పోజెస్ టు స్టోన్. ఎందుకంటే మీరు కాల్షియం తీసుకుంటే మీకు కాల్షియం స్టోన్ రాదండి. కాల్షియం అనేది బాడీలో కొన్ని కిలోల్లో ఉంది. మన బోన్ నిండా కాల్షియమే ఉండేది. సో ఇన్ కిలోస్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ గ్రామ్స్, ఇన్ కిలోస్. ఇన్ కిలోస్ వీ హ్యావ్ కాల్షియం ఇన్ ద బాడీ. సో మనం కాల్షియం తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, బాడీలో ఉన్న కాల్షియంని రక్తంలోకి రావడం జరుగుతుంది. సో యువర్ బోన్స్ టెండ్ టు బికమ్ వీకర్. రెండో ప్రాబ్లం ఏమవుతుంది, తినే ఆహారంలో ఆక్సిలేట్ అనే పదార్థం ఉంటుంది. మన వెజిటబుల్స్లో కానీ ఆకుకూరలో కానీ ఆక్సిలేట్ అనే పదార్థం ఉంటుంది. ఆక్సిలేట్ అనేది ఒక మెయిన్ కాంపనెంట్ ఈ స్టోన్స్లో. కాల్షియం ఆక్సిలేట్ అనేది మోస్ట్ కామన్ కాంపనెంట్ ఆఫ్ ద స్టోన్ డిసీజ్. ఈ ఆక్సిలేట్ అనేది అబ్జార్బ్ కాకుండా ఉండాలి అంటే కడుపులో అది కాల్షియం అనేది అబ్జార్బ్ చేయకుండా చేస్తుంది. సో మనం కాల్షియం తింటే ఆ ఆక్సిలేట్ని దాన్ని బైండ్ చేసి అది అబ్జార్బ్ కాకుండా చేస్తుంది. సో మీరు కాల్షియం తినకపోతే ఆక్సిలేట్ ఎక్కువలో అబ్జార్బ్ అవ్వడం, మళ్ళీ స్టోన్ రావడం అనేది జరుగుతుంది. సో లో కాల్షియం డైట్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్. సో మనం చాలా మటుకు ఈ అపోహల మీద చేసేస్తూ ఉంటాం. సో అలా కాదు. ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్. ఏమంటే పాలకూర తింటాం, ఎంత పాలకూర తింటాం, మనం ఏమైనా బర్రెలాగా పాలకూర తింటా ఉంటామండి? కాదు కానండి. తింటే ఒక 50 గ్రాములు తింటాం, 60 గ్రాములు తింటాం, అంతకన్నా ఎక్కువ తినలేం కదా. అది ఎప్పుడో వారానికి ఒకసారి. కన్సిడర్ ఎట్ ఆల్. ఇది ఎక్కువగా ఆలోచించి మరి డెసిఫర్ చేయడానికి ట్రై చేసిన దానివల్ల వచ్చిందే కదా తప్ప. బట్ మోర్ ఇంపార్టెంట్, నెంబర్ 1 మీకు ఎక్కువసార్లు వస్తూ ఉంది అంటే మెటబాలిక్ స్టోన్ వర్కప్. ఇప్పుడున్న శకంలో మనం చూడాల్సింది బయోకెమికల్గా మనలో ప్రాబ్లం ఏమన్నా ఉందా అది చెక్ చేసుకోవడం. సీ దట్ యూ పాస్ 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఎవ్రీ డే. రోజుకు 2 లీటర్లు యూరిన్ వచ్చేటట్టు చూద్దాం. ఈ 2 కానీ చేసాము అంటే we can take care of it. తర్వాత ఇందాక మీరు యూరిక్ యాసిడ్ అన్నారు సార్, అంటే యూరిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎందుకు పెరిగిపోతుంది జనరల్గా? అంటే వీళ్ళు తినే ఆహారం వల్లేనా అని కదా. అంటే యూరిక్ యాసిడ్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ మెటబాలిజం. మన బాడీలో ఏదైతే ప్రోటీన్ అనేది ఉందో అది మెటబలైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మజిల్ పని చేసిన యాక్టివిటీ చేసిన ప్రోటీన్ మెటబాలిజం ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్. సో అది యూరిక్ యాసిడ్ అనేది ఎండ్ ప్రోడక్ట్ అనమాట. సో బాడీలో యూరిక్ యాసిడ్ అందరికీ ఉంటుంది, కొద్దో గొప్ప ఉంటుంది. నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువ చేసినప్పుడు, రెడ్ మీట్ అనేది ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరిన్లో కూడా ఎక్కువగా యూరిక్ యాసిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ కాల్షియం ఆక్సిలేట్ అనేది బైండ్ అయ్యి స్టోన్ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ఎక్కువైన వాళ్ళలో ఈ గౌట్ అనేదే కాకుండా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా తయారవుతాయి. దే ఆర్ ప్లెయిన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ విచ్ అమౌంట్ టు 1 to 2% ఆఫ్ స్టోన్ డిసీజ్. దట్స్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ అది చాలా మంచిది. నేను అంటాను బెస్ట్ ట్రీటబుల్ స్టోన్ ఏమిటి అంటే యూరిక్ యాసిడ్ స్టోన్. ఎందుకంటే దే ఆర్ వెరీ ఈజీలీ ట్రీటబుల్. ఆల్కలైజేషన్, డైటరీ రెస్ట్రిక్షన్ విల్ క్యూర్ ద డిసీజ్. చాలా మటుకు యూరిక్ యాసిడ్ స్టోన్ ప్యూర్ యూరిక్ యాసిడ్ అయితే దే డిజాల్వ్ విత్ యువర్ ఆల్కలైజేషన్. ఆల్కలీ అనేది ఇచ్చాను పక్షంలో డిజాల్వ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ హ్యాస్ ఎ డైరెక్ట్ రిలేషన్ టు స్టోన్ ఫార్మేషన్. ఇట్ ప్రమోట్స్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. ఎట్ ద సేమ్ టైమ్ యూరిక్ యాసిడ్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ స్టోన్స్ అనమాట. యూరిక్ యాసిడ్తోనే
ప్లెయిన్ ప్యూర్ యూరిక్ యాసిడ్ క్యాల్కులే అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఇవి తినకపోయినా రావచ్చు. అదేంటంటే మెటబాలిక్ అబ్నార్మాలిటీ ఆఫ్ యూరిక్ యాసిడ్ మెటబాలిజం. అంటే బాడీలో కొన్ని ఎంజైమ్స్ లోపం వల్ల చాలా మటుకు యూరిక్ యాసిడ్ లాగానే ఉండిపోతుంది. అది ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. అటువంటి వాళ్ళలో బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆ లెవెల్స్ని ట్రీట్ చేయడానికి మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో యూరిక్ యాసిడ్ నార్మల్గా ఉన్నా కూడా యూరినరీ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వస్తుంది. బాడీలో ఉండేది 7 కావచ్చు, 6.5 కావచ్చు, కానీ యూరినరీ యూరిక్ యాసిడ్ చూసాము అంటే చాలా యూరిక్ యాసిడ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఆల్కలైజేషన్ ఆఫ్ ది యూరిన్తో స్టోన్ రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈవెన్ అదే అంటున్నాను చూసారా, ఇట్ ఈస్ మెటబాలిక్ స్టోన్ వర్కప్ విచ్ డివైడ్స్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్. ఏ కారణం వల్ల మీకు ఈ విధంగా అవుతా ఉంది అని తెలుసుకుంటే ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు ప్రోటీన్ తగ్గించడమే మంచిది అంటారా? మంచిది కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ అడ్వైజ్. ఇప్పుడు గౌట్ వస్తూ ఉంటుంది, మాటిమాటికి గౌట్ అనే జాయింట్ పెయిన్ వస్తుంది కదా. ఆ గౌట్ ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది అంటే ఈ కాలంలో సింపుల్ అది ట్రీట్మెంట్. దానికి ఒక ఫెబాక్స్టాట్ అనేది ఒక టాబ్లెట్ ఇస్తారు, దాంతో అది తగ్గిపోతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ అది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యూరినరీ యూరిక్ యాసిడ్ ఎక్కువై స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది సింపుల్ అమ్మా. ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని దాంట్లో 1 చెంచా షుగర్ వేసారు అంటే కరిగిపోతుంది. 20 చెంచాలు వేస్తే ఏమవుతుంది, సగం కరగకుండా ఆగిపోతుంది. అలానే యూరిక్ యాసిడ్ ఎక్కువైంది అనుకోండి, యూరిక్ యాసిడ్ క్రిస్టలైజ్ అవుతుంది, స్టోన్స్ తయారవుతాయి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ కాల్డ్ ఫినామినా ఆఫ్ సూపర్ సాచురేషన్. ఎనీథింగ్ విచ్ ఇస్ సూపర్ సాచురేటెడ్ విల్ ఫార్మ్ ఏ స్టోన్ డిసీజ్. కరెక్ట్. సో ఆ సూపర్ సాచురేషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి, ఆ షుగర్ అన్నా తగ్గించాలి, లేకపోతే దాంట్లో ఇంకో. సో ఈ రెండు కలిపి కట్టుగా చేసామంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశం. మధ్య కొత్తగా ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా వస్తుంది, అది నిజంగానే ఇట్స్ వర్క్ సార్? అంటే మీరు బాడీలో అంటే దెర్ ఇస్ ఎ డెఫినెట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. నేను కాదని అన్నాను. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ బాడీలో జరిగేదంతా అన్నిటికీ ప్రోడక్ట్కి ఎండ్ మెటబాలిజం, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, లేకపోతే H+ అయాన్ అంటాం. అంటే హైడ్రోజన్ అయాన్ ఈజ్ ఎ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అంటాం. అసిడోసిస్ అంటాం. బాడీలో ఎనీ మెటబాలిక్స్ ఉన్నాం, అసిడోసిస్ ఇస్ ద ఎండ్ రిజల్ట్ అనమాట. అంటే అసిడోసిస్, స్ట్రెస్లో ఉన్నా కానీ అసిడోసిస్ వస్తుంది. సో మెనీ డిసీజెస్, ఏ డిసీజ్లో కానీ అల్టిమేట్లీ మెటబాలిక్ అసిడోసిస్. దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ ఆల్కలైన్ వాటర్ అనేది జరుగుతుంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం ఏంటి, యూ టేక్ ఎ లాట్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఇంక్రీజ్ ద పేస్. చాలా ఫాస్ట్గా చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయేసి రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది. రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అనేది ఏంటంటే వి డిక్రీజ్ ద కార్బన్ డైఆక్సైడ్, సో it will create an alkaline environment with our respiration itself. సో బాడీలో ఎలా ఉంటుంది, there is something metabolic acidosis, respiratory అంటాం. రెస్పిరేషన్ విల్ కంట్రోల్ ది మెటబాలిక్ పార్ట్. అంటే బాడీలో బ్లడ్లో ఉన్న pHని కంట్రోల్ చేయడం కూడా రెస్పిరేషన్ ద్వారా జరుగుతుంది. సో దట్ ఈస్ ప్రాణాయామం. రెస్పిరేషన్ ఈస్ కంట్రోలింగ్ ది అసిడిటీ పార్ట్ ఇన్సైడ్ ది బాడీ, ఇన్సైడ్ ది బ్లడ్. ఆ అసిడోసిస్ పార్ట్ని తీయడం రెస్పిరేటరీ ద్వారా రూపేణా జరుగుతూ ఉంది. సో ఆల్కలినిటీ అనేది గుడ్ టువర్డ్స్ ద good part of the health. End product of any catabolism, end product of anything bad in the body is acidosis. దాన్ని కరెక్ట్ చేయడం ఆల్కలైన్. అంటే జస్ట్ తాగిన దానివల్ల సరిపోదు అనుకోండి, దానివల్ల మనం జస్ట్ ఆల్కలైన్ వాటర్ తాగిన దానివల్ల ఉన్న కష్టాలనే పోతాయి అనుకోవడం తప్పు. ఆ కారణాలను ఎత్తుక్కోవడం మోర్ ఇంపార్టెంట్ అని. కరెక్ట్. వాటర్ ఫిల్టర్స్, రకరకాల ఫిల్టర్స్, ఇది pH అంటారు, UV అంటారు. అనవసరంగా మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతున్నాయండి, ఊరికే పిచ్చి వాటర్ అంతా తాగుతున్నాం అని కొంతమంది అంటారు. అసలు కొంతమంది అయితే వర్షపు నీటిని మనం ఫిల్టర్ చేసుకుని తాగితేనే అదే అసలు ఆరోగ్యం అంటారు. అసలు నిజానికి ఏ వాటరు ఏమిటి అసలు పరిస్థితి? వాటర్ ఉంటే ఆరోగ్యం అమ్మ, అది మర్చిపోతున్నాం మనము. రైట్. వన్స్ అపాన్ ఎ టైం సివిలైజేషన్స్ అనేది ఎలా వచ్చాయి, ఎక్కడైతే వాటర్ బేసిన్ ఉందో, రివర్ అయితే ఎక్కడైతే ఫ్లో అవుతా ఉందో అక్కడే వచ్చాయి. ఇండస్ సివిలైజేషన్ ఇండస్ రివర్ పైన ఉంది. గంగా దగ్గర మన ఇండియన్ సివిలైజేషన్, మౌర్యన్ సివిలైజేషన్. సో ఆల్ సివిలైజేషన్స్ ఆర్ దేర్ వెన్ దేర్ ఇస్ అ వాటర్. సో మనం దీన్ని స్ప్లిట్ చేసి ఎక్కువగా ఆలోచిస్తున్నాం, కానీ బేసిక్గా అలా ఏం లేదు. వాట్ ఈస్ ఎ క్లీన్ వాటర్ ఈజ్ అ పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ వాటర్ అంటే ఇప్పుడు మీరు యు గో టు వెస్ట్ అనుకోండి, సపోజ్ యూరప్ కంట్రీకి పోండి, ఎక్కడ మీకు బాటిల్ ఎక్కడ ఉండదు కదా మీ హోటల్స్లో. డ్రింకింగ్ వాటర్ అనే బాటిల్ ఎక్కడ ఉండదు. యూ టేక్ ఇన్ ఫ్రమ్, ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ వాటర్, యూ టేక్ ద వాటర్ కమింగ్ ఇన్ యువర్ బాత్రూమ్ ఆల్సో, ఇట్ ఈస్ పోర్టబుల్. సో ఇట్స్ యూనివర్సల్ డ్రింకింగ్ వాటర్.
ఓ సో ఇదేదో దాన్ని మనం మినరల్స్ యాడ్ చేసి అమ్ముతున్నాం, దాన్ని యూవీ ఫిల్టర్ చేసి స్టెరిలైజ్ చేస్తున్నాం, అది ఇది అనుకుంటున్నాం. క్లీన్ పోర్టబుల్ వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కంటామినేటెడ్ వాటర్ కాకుండా ఉంటే చాలు. చాలా మంది ఇప్పటికీ ఊర్లలో ఏం చేస్తారమ్మా, చెరువు దగ్గర పోయి తీసుకొని వస్తారు. అది సెడిమెంట్ అవుతుంది, కొంతసేపటికి తేట నీరు పైన తాగుతారు. దేర్ ఆల్ రైట్. సో మనము వీఆర్ ఓవర్ ఎంఫసైజింగ్. బట్ నాకు మోర్ ఇంపార్టెంట్ దీంట్లో ఓవర్ ఎంఫసైజ్లో ఏమవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఎ క్లీన్ వాటర్ టు టేక్, పోర్టబుల్ వాటర్ టు టేక్. కానీ కొత్త డిసీజ్ ఏంటి ఇండియాలో అసలు యాక్చువల్గా ఎంత నీళ్ళు తాగాలి? 5 లీటర్లు తాగుతానండి నేను, 7 లీటర్లు తాగుతానండి, 8 లీటర్లు తాగుతానండి అని అంటారు. నా దగ్గరికి వచ్చి, నేను న్యూరాలజిస్ట్గా నా దగ్గర వచ్చే వాళ్ళు ఏమంటారు, కొంతమంది వచ్చి డాక్టర్ నేను రాత్రి 5 సార్లు వేస్తున్నాను, 6 సార్లు వేస్తున్నాను ఏమిటి అనేది. నేను అన్నీ చూసి అన్నీ నార్మల్గానే ఉంటాయి, అన్ని పరీక్షలు నార్మల్గానే ఉంటాయి. సో సంథింగ్ వి కాల్ ఎస్ బ్లాడర్ డైరీ, అది రాసుకొని రండి అంటాం. బ్లాడర్ డైరీ అంటే ఏ టైంలో ఎంత యూరిన్ పాస్ చేశారు, ఏ టైంలో ఎంత యూరిన్ పాస్ చేశారు, ఒక రోజు పట్టి తీసుకొని రండి. మీరు కొలత బాణం పెట్టుకోండి, ఎంత వచ్చిందో రఫ్గా 200 ml, 300 ml, 400. సో అల్టిమేట్లీ ఎంత పాస్ చేస్తున్నాడు? 5.5 లీటర్లు పాస్ చేస్తున్నాడు. 5.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే. 5.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పాస్ చేయాలి అంటే కనీసం నువ్వు 15 సార్లు పోయాలి కదా. అంత రావాలి అంటే మరలా ఎక్కువ వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు? ఆ నీళ్లు తగ్గించారంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వాటర్ అంటున్నారు మీరు, చాలా మందికి ఈ ఎక్సెసివ్ వాటర్ డ్రింకింగ్, ఎంత తాగితే మంచిది, ఎక్కువ తాగితే మంచిది, కిడ్నీ ఫ్లష్ అవుతాయి అని చెప్పి ఏదైతే అనుకుంటారో అది తప్పండి. అది బేసిక్గా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ కరెక్ట్. నీళ్లు తక్కువ తాగమంటే, తక్కువ తాగకుండా ఉండమంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కువ తాగితే మంచిదని కాదు. తక్కువ తాగద్దన్నారు అంతేగాని ఎక్కువ తాగితే మంచిదని ఎక్కడ చెప్పలేదండి. చాలామంది ఈ వయసులో 50-60 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు సోడియం తగ్గిపోయి అడ్మిట్ అయిపోతూ ఉంటారు. హైపోనేట్రీమియా అంటారు. సోడియం తగ్గిందని ఐసీయూలో అడ్మిట్ అయిపోతూ ఉంటారు. అవును, ఎందుకు జరుగుతుంది? దీస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. వాళ్ళలో దే స్టార్ట్ టేకింగ్ 3 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ దే పాస్ యూరిన్లో ఉత్తి వాటర్ ఎట్లా వెళ్తుందండి? దాంట్లో కాల్షియం వెళ్తుంది, దాంట్లో సోడియం వెళ్తుంది, దాంట్లో అన్నీ వెళ్తాయి. ఈ వెళ్ళిన దానివల్ల ఏమవుతుంది? దే లూజ్ సో మచ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో దానివల్ల సోడియం డైల్యూషనల్ హైపోనేట్రీమియా అంటారు. అంటే ఎక్కువ వాటర్ తాగిన దానివల్ల బాడీలో సోడియం తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో ఎక్కువ వాటర్ తాగడం అనేది గొప్పతనం కాదు, అదేదో మనకు అడ్వాంటేజ్ కూడా కాదు. తక్కువ తాగకుండా ఉండాలి. నీ బాడీకి అవసరమైనంత నువ్వు తాగాలి, అంతేగాని ఎక్కువ తాగితే మంచిదని మాత్రం కాదు.